రాజేష్ మారతాడా? మారడు. రాజేష్ ఈరోజు మన ఎదురుగుంటా కూర్చున్నాడు అంటే కనుక, ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక, సమాజానికి పెద్దగా హెల్ప్ చేసేటటువంటి శంకర్ ఇలా ఉండటం వల్ల ఈరోజు, ఈరోజు ఇది ఒక కొలిక్కొచ్చేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఆశ అనేటటువంటి అమ్మాయే కాదు, ఈ చీకట్లో, ఈ తెర వెనకతలు ఉండేటటువంటి ఎంతోమంది ఆడపిల్లలకి ఈ ఎపిసోడ్ ఒక కనువిప్పు కలగాలి. వాస్తవానికి ఏంటంటే లైట్స్ బ్రైట్‌ని చేసి, మాస్క్ తీసేసి, బ్లర్ తీసేసి ఈరోజు రాజేష్‌ని పబ్లిక్ చేయాలి. చేయకపోతే కనుక చాలామంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు. కానీ మనకుండేటటువంటి లిమిటేషన్స్ వల్ల అది చేయలేకపోయాం. ఆశ లాంటి అమ్మాయిలు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు అసలు మానసికంగా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్‌ని కనిపించేటటువంటి ఆ పిక్చర్ అందము, హైటు, వెయిటు, రంగు, రూపు ఇవన్నీ వేరే అంశాలు. కానీ వీళ్ళు ఏ విధంగా నమ్మగలుగుతారు అంటే కనుక అప్పటి వరకు వాళ్ళ జీవితంలో వెనకాతలు ఉండేటటువంటి ఆడపిల్లలు ఏ మాత్రం కూడా 0.5% కూడా ఆ ఎవిడెన్స్ వాళ్ళ మొహంలో గానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో గానీ, వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌లో కూడా ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడతారు. ప్రధానమైనటువంటి వీళ్ళ బ్రహ్మాస్త్రం ఏంటంటే, ఈ ఇంచులో జరిగేటటువంటి ఈ సంఘటన పక్కన ఇంచులో జరిగేటటువంటి సంఘటనకి దూరంగా ఉంటది. ఎక్కడికక్కడ. వీళ్ళన్నీ ఈ చుక్కలన్నీ ఇతను చేసేటటువంటి తప్పులన్నీ చుక్కలు కలిపినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు శంకర్ ఉన్నాడు. కానీ చాలామంది ఇలాంటి రాజేష్ జీవితంలో శంకర్ లాంటి వ్యక్తిని కూడా తొలగిస్తారు. స్టార్టింగ్‌లోనే తొలగించేస్తారు. వాళ్ళ స్నేహాన్ని కట్ చేసేస్తారు. లేదంటే ఇందాక ఎలాగైతే ఆశాకి అతనికి లింక్ పెట్టాడో, ఇదేం బాధరా బాబు! నిన్ను బాగు చేయటానికి పోయి నా క్యారెక్టర్ మీదే నువ్వు ఉమ్మొస్తున్నావు ఏంటి అని చెప్పి చాలామంది విత్‌డ్రా అయిపోతారు. కానీ ఇంత అభాండం శంకర్ మీద పడినా కూడా అతను ప్రెగ్నెంట్ చేసినటువంటి వ్యక్తిని ఈడే ప్రెగ్నెంట్ చేశాడనే విధంగా మాట్లాడినా కూడా శంకరు తెగించి ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే కనుక తల్లిదండ్రులకి చెప్పినా కూడా అర్థం కానటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు సామాజికంగా హెల్ప్ చేయడం గురించి శంకర్ ఇక్కడ కూర్చున్నాడు. ఈ అమ్మాయిలు ఎందుకు నమ్ముతారంటే ఆశ లాంటి వాళ్ళు, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం మాటలు చెప్తున్నాను. నువ్వే నా బంగారం, నేను నీకేది కావాలంటే అదే చేస్తాను, నువ్వు తప్ప నాకెవరూ లేరు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రధానంగా వాళ్ళు యూజ్ చేసేటటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే ఫాల్స్ ప్రామిసెస్ అండ్ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తారన్నమాట. అంటే తప్పుడు ప్రామిసులు చేయటం. ఇలా రాజేష్ ఆశకి ఎన్నో చెప్పాడు. కానీ మరి రాజేష్ జీవితంలో దగ్గర 26, 27 ఇయర్స్ ఉంటాయి రాజేష్‌కి. మరి 12 మంది అమ్మాయిలే ఎందుకున్నారు? బహుశా అతనికుండే హైటు, వెయిటు, అతని రూపురేఖలు, అతని మాట తీరుకి, బహుశా అతనికుండే పరిచయాలకి బహుశా 100 మంది అమ్మాయిలు ఉండాలేమో. 12 మంది అమ్మాయిలే ఉంటారంటే కనుక ఇక్కడ విక్టిమైజేషన్ అంటే ఎవరైతే ఆశా స్థానంలో కూర్చుని ఉన్నారో వాళ్ళ యొక్క సైకాలజీ కూడా అతని మెంటాలిటీ, అతని క్రూరత్వానికి మ్యాచ్ అవుతదనమాట. మ్యాచ్ అంటే కనుక అదే తత్వం అని అనట్లేదు. అతను బిస్కెట్ ఇసిరితే కనుక వెనకాతల పడేటటువంటి మనస్తత్వాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా, ఎన్ని పనిష్మెంట్లు పడినా ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉంటారు. మీలాంటి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఎవరికి ఇవ్వాలి? రాజేష్ లాంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి వ్యక్తులను మారటం ఈజీయా? లేదంటే మీలాంటి అమ్మాయిలు అమాయకత్వంగా అటువంటి మాటల గారడిలో పడిపోయి, చిక్కుకుపోయి, మునిగిపోయి, ప్రెగ్నెంట్లు అయిపోయి, ముందు నుయ్యి వెనకతలు గొయ్యి, వాడు దరిద్రుడు, దుష్టుడు అన్నా కూడా నా కడుపులో ఉన్న బిడ్డ గురించి అతను తండ్రి అవుతే చాలు, నా జీవితం ఎలా పోయినా పర్లేదు అనేటటువంటి నీలాంటి అమ్మాయిల్ని మార్చడం ఈజీయా? సో నేనెప్పుడూ కూడా ఎన్ని ప్రోగ్రామ్స్‌లో అయినా, నా క్లినిక్‌లో అయినా కూడా నీలాంటి అమ్మాయిలనే మార్చడానికి ప్రయత్నం చేస్తాను. ఎడ్యుకేషన్. ఎందుకు తల్లిదండ్రులు మాట్లాడుతా ఉంటారు? సైకియాట్రిస్ట్‌కి, సైకాలజిస్టులకి మించినటువంటి కౌన్సిలర్లు ఎవరున్నారు? సొంత తల్లిదండ్రులు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు. వాళ్ళు ఇది జాగ్రత్తమ్మా, అది జాగ్రత్తమ్మా, ఈ ఫేస్‌బుక్ వద్దు, ఆ ఇన్‌స్టాగ్రామ్ వద్దు అనేటటువంటిది 100 రకాలు మాట్లాడినా కూడా మనం చిక్కడిపోతాం. కానీ ఇక్కడొచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే నీ విషయంలో దురదృష్టం కొద్దీ, బహుశా ఇది అందరు అమ్మాయిలకి నేను చెప్పేటటువంటిది చెల్లుబాటు అవుతది. నువ్వు ఎంత కోయిన్సిడెన్స్ ఏంటంటే కనుక, నీకు నచ్చినటువంటి వ్యక్తి పెళ్లి చూపులకి తల్లిదండ్రుల ద్వారా రావటము, మిమ్మల్ని ఇద్దరిని ఐడియల్‌గా ఒక రూమ్‌లో ఒక గంట పాటు వదిలేయటము, ఈ కోయిన్సిడెన్స్ ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక నీ శరీరాన్ని అతనికి అర్పించటం. సో బ్యాడ్ లక్ ఏంటంటే మిగతా అమ్మాయిలకి నీకుండే తేడా ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్‌గా నీకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు. రేపో మాపో మా పెళ్లి అయిపోతుంది కాబట్టి మేము శారీరకంగా కలిస్తే తప్పేంటి అనేటటువంటిది అంతంత మాత్రం తెలిసినటువంటి వ్యక్తికి నువ్వు ఫిజికల్‌గా కాంటాక్ట్ అయిపోయావు. పోనీ ఫిజికల్‌గా ఎలాగా పెళ్లి అవుతుంది కాబట్టి ఫిజికల్‌గా కాంటాక్ట్ అవుదాం అని చెప్పి చాలామంది పెళ్లి చూపులప్పుడు గానీ, తర్వాత గానీ అనుకుంటా ఉంటారు. పెళ్లి చూపులప్పుడు ఎవరు అనుకోవద్దు. మీ సెన్సేషనల్. కానీ ఎంతో కొంత జాగ్రత్త పడాలి కదమ్మా! ముహూర్తం ఎప్పుడో మనకు తెలీదు. 6 నెలల తర్వాత ముహూర్తమా? సంవత్సరం తర్వాత ముహూర్తమా? ఇలాగ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రెగ్నెంట్ అయిపోతే కనుక ప్రెగ్నెన్సీతో పెళ్లిపీటల మీద కూర్చుంటామా? ఇదెక్కడ ఆనవాయితీ, ఇదెక్కడ పద్ధతి, ఈ మాత్రం ఇంగితం నీకు లేదా? ఆలోచన కంటే యాక్షన్, ఆలోచన కంటే ఎక్సైట్‌మెంట్, ఆలోచన కంటే ముందు కార్యక్రమం మొదలుపెట్టాలి అనుకునేటటువంటి ఆడపిల్లలే ఇలాంటి బుట్టలో పడతారు.
ఐదర్ నీ ప్రవర్తన అయినా ముందు వస్తుంది, ఆలోచన అయినా ముందు వస్తుంది. ఆలోచన ముందు వచ్చినటువంటి ఆడపిల్లలు తప్పులు చేయరు, ఆలోచన వెనకాతలు వచ్చేటటువంటి ఆడపిల్లలు మాత్రం ఇదే తప్పు చేస్తారు. ఇప్పుడు నీకు ఉండేటటువంటి డెసిషన్ రెండమ్మా. ఒకటి, అబార్షన్ చేయించుకో అనేటటువంటి మాట నేను వాడను, అది లీగల్ కాదు, అది ఎవరు కూడా ఎత్తుకలేదు. బికాజ్ అబార్షన్ ఈజ్ యువర్ ఓన్ రైట్, అతనికి కూడా హక్కు లేదు. ఉంచుకోవాలా తీసేసేయాలి అనేటటువంటిది నీ ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే కనుక 4th month ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ వెరీ డెలికేట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అక్కడ ఏంటంటే కనుక ఆ టైం అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంచాలా తీయాలా అనేటటువంటిది ఒక డాక్టర్ నిర్ణయించవలసినటువంటి అంశం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. ఎందుకు అంటే కనుక అది తల్లికి కానీ బిడ్డకు కానీ, అంటే తల్లికి చాలా హానికరం. నువ్వు ఒకప్పుడు ఇతన్ని కావాలి అని అనుకుంటే కనుక, ఇతనే కావాలి అని నువ్వు అనుకుంటే కనుక ఇంకెక్కడితో నువ్వు వెళ్ళిపోవచ్చు, మేమెవరు మాట్లాడటానికి కౌన్సిలింగ్ కూడా చేసేటటువంటి అవకాశం లేదు. కానీ నువ్వు ఇతనే కావాలి అనేటటువంటిది ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ బిడ్డ గురించి అనుకుంటున్నావు అని ఒక మాట చెప్పావు. అతను మంచోడనో దేవుడనో కాదు, నా బిడ్డ గురించి అతను కావాలి అని అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 విధాలుగా. ఒకటి, నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా అతని క్రూరత్వం ఏమీ మారదు, అతను తిరిగేటటువంటి అమ్మాయిలు ఏం మారరు, మేము ఫోర్స్ చేసి బలవంతం చేస్తే కనుక బలవంతంగా నీకు తాళి కడతాడు, అతని కార్యక్రమం అనేటటువంటిది అలా కంటిన్యూ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి తత్వం ఇటువంటి ఆలోచన శైలి రేపొద్దున నీ బిడ్డకు రాదా అనేటటువంటిది రెండో అంశం. సో 2 విధాలుగా నీ గుంతలో నువ్వు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచన నీకుంటే కనుక నీకు చాలా బాగా కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రాజేష్ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు యూజువల్గా మారరు. అంటే వి సీ సో మెనీ పేషెంట్స్ కదా, మారాలి అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడరు. 2 అంశాలు నేను రాజేష్ గురించి చెప్తా. ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కడ కూడా ఒక పశ్చాత్తాపం కానీ సింపతి కానీ అదేమీ లేదు. షీఈ్ వన్ ఆఫ్ ద లాట్, ఐ విల్ డిలీట్ హర్, షీఈ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్, గెట్ రిడ్ ఆఫ్ హర్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని అంటున్నాడు. ఈ అమ్మాయి నన్ను వదిలించేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రాణాతికి ప్రాణమైనటువంటి ఒక స్నేహితుడు ఈరోజు అతని వైపు వేలెత్తి చూపెడితే కనుక గిల్ట్ ప్రొవోకింగ్ చేస్తున్నాడు. అది వెరీ టెక్నికల్ స్కిల్ ఆఫ్ చీటర్స్ అనమాట. అంటే ఏం చేస్తున్నాడు, అతను నోరు మూయించాలి. నువ్వు పోరా అంటే కనుక అతను ఇక్కడి నుంచి పోవట్లేదు. నా గురించి అన్ని గుట్లు నువ్వు ఎందుకు లాగుతున్నారా అంటే కనుక అతను ఆపట్లేదు. మొత్తం సిరీస్ అంతా కూడా క్యూలో లాగి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళాడు, అతను సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక శంకర్లో గిల్ట్ రేపుతున్నాడు. అతనికి వీళ్ళిద్దరూ శత్రువులు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని కలిపేస్తున్నాడు. నువ్వు నీ వల్లే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈరోజు శంకర్ లాంటి ప్రాణ స్నేహితుడు అతను మార్చలేకపోయాడు, అతని చేతులను మోసపోయినటువంటి ఈ అమ్మాయి అతనికి బుద్ధి చెప్పలేకపోతుంది. ఇతని వల్ల ఒక ఆడపిల్ల సూసైడ్ చేసుకుంటే కనుక అతని గురి ఆ ఎపిసోడ్ కూడా ఇతనిలో మార్పు కలిగించట్లేదు. ఈరోజు మన ముగ్గురు ఇక్కడ కూర్చొని ఇంత ఓపికగా చెప్తున్నా కూడా అతనిలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ శంకర్ని బయటకు వెళ్ళాక నేను వేసేస్తాను అది ఇది అని అంటున్నాడు. ఇతనికి కూడా రిస్క్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే రాజేష్కి ఒకే ఒక్కటి ఏంటంటే కనుక హీ హ్యాస్ టు బి పనిష్డ్ ఫ్రమ్ ఎ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అతను ఇక్కడ పబ్లిక్గా ఒప్పుకున్నాడు కాబట్టి. ఈ అమ్మాయికి మాత్రం దయచేసి అతను కోరుకోవద్దు, కోరుకుంటే కనుక నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు తెలియదు. వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు. వాళ్ళు తెలిస్తే కనుక మేము కౌన్సిలింగ్ ఇవ్వక్కర్లేదు, నీ చేయి పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు, ప్రెగ్నెన్సీ సంగతి తర్వాత చూసుకుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇక్కడ ఏ బంధం లేదు, అక్కడ స్నేహబంధం లేదు, అక్కడ ప్రేమ బంధం లేదు. రాజేష్కి ఆ విధంగా బుద్ధి చెప్పాలి, ఈ ఆశాకేమొచ్చి ఖచ్చితమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.